హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 135. ఏంటా గుసగుసలు అని అడిగింది ఆద్య. దాంతో ఆమె వంక కోపంగా చూసి తేజ నుండి కిందకి దిగి వాళ్ళకు మరోవైపు నడిచింది హని. అని అంటూ, హనీ బంగారు ఏమైంది, ఎందుకు తినటం లేదే అని ఆమెను పట్టుకుని ఆపి అడగగానే శాంతి గారితో పాటు మిగతా వాళ్ళంతా కలిగి చేసుకుని ఏంటని ఒక్కసారిగా అడిగారు. దాంతో అందరూ వంక ఒక చూపు చూసి ఆద్య వంక మరింత కోపంగా చూసి పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చుని కాళ్ళు దగ్గరికి పెట్టుకుని దీనంగా ఆకాశం వంక చూసింది. ఆ మరుక్షణమే ఆమె పక్కన కూర్చుని ఆమెను ఒళ్ళోకి తీసుకుంటూ ఏమైంది హని, నాకు చెప్పుగా అని అన్నాడు కారంగా. ఆ మాటతో అతని వంక చూసి తల తిప్పి డాడీకి మాత్రమే నేనంటే ఇష్టమని అంది సీరియస్ గా ఆద్య వంక చూస్తూ. దాంతో అందరూ ఒక్కసారిగా ఆద్య వంక అనుమానంగా తలలు తిప్పగా నిన్నటి నుండి హనీకి నచ్చని ఏ పనిని ఆమె చేసిందో తెలియక ఆలోచిస్తూ నవ్వుతూ చూస్తున్న ఆకాశ్ వంక కొరకొర చూసి మళ్ళీ హనీ వంక తిరిగి ఇప్పుడు నేనేం చేశానే అంది అసహనంగా. ఆ మాటతో ఆమె వంక చూసి కూడా మళ్ళీ బొంగమూతి పెట్టుకునేసరికి ఆమెను కూర్చోమన్నట్లుగా హనీని దింపి అక్కడి నుండి లేచి పక్కనే ఉన్న చెట్టుకి చెయ్యి ఆంచి ఇటుగా చూస్తూ నిలబడ్డాడు ఆకాష్. ఆద్య హనీ పక్కన కూర్చుని ఆమెను ఒళ్ళోకి తీసుకుంటూ హనీ బంగారు ఎందుకు అలిగావు తల్లి, అన్నం ఎందుకు తినడం లేదు అని లాలనగా అడిగింది. దాంతో తలెత్తి ఆమె వైపు చూసి మళ్ళీ బొంగమూతి పెట్టుకుని అని అంటూ ఏమైందో చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని అనేసి కాస్త తనని తాను శాంతపరుచుకుని ఆమె పాల మొగ్గలాంటి బొగ్గ మీద ముద్దు పెట్టుకుని చెప్పు హని, ఎందుకు తిననంటున్నావు, మమ్మీకి కూడా నువ్వంటే చాలా ఇష్టం, మమ్మీతో చెప్తావు కదా అని నవ్వుతూ అడిగింది ఆద్య. ఆ మాటలతో ఆద్య వంక కొరకొర చూసి అంత ఇష్టమైతే నాకెందుకు తినిపించలేదు అంది తడి పెదవులతో అస్పష్టంగా. దాంతో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ గంట క్రితం సంగతి గుర్తొచ్చి ఓ అని అనుకుంటూ అందరి వంక చూసింది. అందరూ అని దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే నేను మంచిగా పెరుగన్నం కలిపి నీ నోటి దగ్గరికి తెచ్చా, నువ్వే వద్దన్నావు కదే అని అంది ఆద్య హని వంక చూస్తూ. దాంతో అక్కడున్న శాంతి, నళని, శ్రీదేవి గాళ్లతో పాటు నైనా సమీరకు గుర్తుకు రాగా ఓ అనుకుంటూ ఒకరినొకరు చూసుకుని హని వంక చూశారు. చిలక్కి చెప్పినట్టు చెప్పి తినిపిస్తూ ఉంటే నువ్వేగా తర్వాత తింటానన్నావు అని అంది ఆద్య. అయితే అని పౌరుషంగా ఆమెను చూడగానే అయితే ఏంటే, ఎలాగో కాసేపు అయ్యాక అమ్మమ్మ తినిపిస్తుంది కదా అని నాతో తిననన్నావుగా అని అనుకున్నా, వద్దని చెప్పావు కదా అందుకే తినిపించలేదు అని అంది కాస్త అసహనంగా. అయితే నేను తిననంటే అలాగే వదిలేస్తావా మమ్మీ, నీకు తెలుసు కదా నాకు ఆకలయిందని అని ఆమె అనగానే అందరూ ఒక్కసారిగా ఆకాశవంక తిరిగారు. ఆమె మాటలతో చిన్నగా నవ్వి వాళ్ళందరి చూపులను గమనించి నాకేం సంబంధం లేదన్నట్లు దిక్కులు చూస్తూ నిలబడ్డాడు ఆకాష్. నేను అప్పుడే అనుకున్నాను ఈ చిచ్చరి పిడుగు వీడి జుట్టులో నుంచే పుట్టిందని అని అంటూ హనీ బుగ్గని మురిపెంగా గిల్లి చంద్రశేఖర్ మణికంఠ గాళ్ళని తీసుకుని మళ్ళీ వచ్చిన చోటికే కదిలారు జగన్నాథం గారు. ఆమె మాటలతో అందరూ నవ్వేసి పోలుగలేమో అమ్మవి, మాటలేమో నాన్నవి, చిట్టి రాక్షసి అన్నారు. ఇంకా బొంగమూతి పెట్టుకుని గుడ్లు మెటగించి చూస్తున్న నీకేసి చూసి అందరూ. ఇక రిసార్ట్ లోపల రెస్టారెంట్ లో ఒక క్యాబిన్ దగ్గర సోఫాలో కూర్చున్న ఆకాశ్ ఊళ్ళో దర్జాగా కూర్చుని ఉంది హని. ముందు టీపాయ్లా విస్తరించుకుని ఉన్న చిన్న టేబుల్ మీద గిన్నెలో పులిహారాన్ని కలిపి పల్లీతో సహా హని నోట్లో పెడుతూ ఆకాశ్ వంక ఓరగా చూసింది ఆద్య. ఏమైంది తమ్ముడు, నన్నేదో తినేసేలా చూస్తున్నావు అని అడిగాడు ఆకాష్ నవ్వాపుకుంటూ. ఆకాష్ ని కాస్త నవ్వు కోపం కలగలిపిన కళ్ళతో చూసి హనీ వంక చూస్తూ ఇప్పుడు హాలిడేలో ఉన్నాం కదా అని అమ్మమ్మ చేత్తో తింటామనుకున్నా, అలా వద్దనే బదులు మమ్మీ నాకొద్దు నువ్వే తినిపించు అంటే అయిపోయేది కదే, రాను రాను మీ డాడీ కంటే ఎక్కువ చేస్తున్నావు అని అంది ఆద్య అన్నాన్ని కలిపి హనీ నోట్లో పెడుతూ. ఆద్య వంక సీరియస్ గా చూస్తూ నాకేమొద్దు పో అని అంది హనీ కోపంగా. అయ్యో అని మనసులో అనుకుంటూ అలా కాదు బంగారు తల్లి అని ముద్దని నోటి దగ్గరికి తీసుకొచ్చింది ఆద్య.
ఎలాగో నేను వద్దంటే నువ్వు సరేనంటావుగా, పో మమ్మీ నాకేం వద్దు అంటూ ఆకాష్ గుండెల్లో ఒదిగిపోగానే, అరే ఊరికే అన్నానే, నా బంగారు తెలివి కదా, కొంచెం తిను అంటూ ఆకాష్ గుండెల్లో తల దూర్చడం వలన ఆమె అందకపోయేసరికి అక్కడి నుండి లేచి ఆకాష్ పక్కకొచ్చి కూర్చుని, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నేనే రోజు తినిపిస్తాను సరేనా, నా చిన్ని బంగారం కదా అంటూ ఆమె బుగ్గల మీద ముద్దులు పెట్టుకుని ముద్దని నోట్లో పెట్టింది. దాంతో సరేనంటూ తినింది హని. ప్రయత్నం ఫలించినందుకు అమ్మయ్య అని అంటూ నవ్వుతూ చూస్తున్న ఆకాశ వంక చూసి, "హ్మ్, నువ్వే అంటే నీకంటే డబల్ తయారయ్యింది ఇది. మామయ్య చెప్పింది నిజమే, నీ జుట్లోంచే వచ్చినట్టుంది" అని తీయగా కసురుకోగానే అని చూడకుండా టక్కున ఆద్య బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు ఆకాష్. కళ్ళు పెద్దవి చేసి తిప్పుతూ అని చూస్తుంది అన్నట్లుగా సైగ చేయగానే ఏం కాదన్నట్లు నాలుకతో సైగ చేశాడు ఆకాష్. ఇంతలో డాడీ అని హని పిలవగా తేరుకుని, ఏంటి హని అని అడగ్గా, ఇందాక తాతయ్య నన్ను నీ జుట్టు నుంచి వచ్చానన్నారు, మరి ఇందాక మమ్మీ కూడా అదే అంది అని తల తిప్పి ఆద్య వంక చూస్తూ అని, మరి ఒక్కసారిగా తల పైకెత్తి, నేను మమ్మీ కడుపులోంచి రాలేదా అని అడిగింది అనుమానంగా ముఖం పెట్టి. దాంతో ఒక్కసారిగా నవ్వేశారు ఇద్దరు. చెప్పు డాడీ అని ఇద్దరు నవ్వు వంక సహనంగా చూసి ఆమె అడగగానే, నా జుట్టులోంచి రావటం అంటే నిజంగా జుట్టు నుండి వచ్చినట్టు కాదు బంగారు, నువ్వు మమ్మీ కడుపులోంచే వచ్చావు, కానీ నా ఆలోచనలతో నా పోలికలతో అచ్చు నాలాగే ఉన్నావని అన్నారు. ఓ అలానా అని అతను ఒళ్ళు అటు ఇటు ఊగుతూ అంటూ ఉండగానే, ఊగింది చాలే గాని త్వరగా తినహని అని నీరసంగా ముఖం పెట్టి తల పట్టుకుని అంది ఆద్య. దాంతో ఆద్య చేతిలో ఉన్న గిన్నెలో చెయ్యి పెట్టి కష్టంగా కొన్ని పలుకులను కూర్చి ముద్ద చేసి ఆద్య నోటి దగ్గరికి తీసుకురాగానే ఆద్య ఆకాష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆశ్చర్యంగా హని వంక చూశారు. మధ్యాహ్నం నుండి నువ్వేమీ తినలేదు, నీకు ఆకలిగా ఉండుంటుంది, ఇది తిను మమ్మీ అని ముద్దుగా అనగానే ఆమెను చూసి నవ్వి, పర్లేదు బంగారు, నువ్వు తిన్నాక తింటాను అంటుంది, ముందు నువ్వు తిను అని అంది ఆద్య ముద్దను ఆమె నోటి వైపుకే తిప్పుతూ. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న ముఖాన్ని ఒక్కసారిగా చిట్లించింది హని. దాంతో మళ్ళీ ఎక్కడ అలుగుతుందోమోనని భయమేసి, సరే సరే తింటా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆ ముద్దని నోట్లో పెట్టుకుంది. ఆనందంగా నవ్వి, మమ్మీ నేను డాడీ జుట్టులో నుంచి వచ్చాను, నాకు కూడా డాడీలానే నువ్వంటే బోలెడంత ఇష్టం అని టక్కున ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టేసింది. హనీ మాటతో మనసుకి ఏదోలా అనిపించింది. ఆద్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండుతూ ఉండగా ఆమె మాటలకు ముగ్ధుడై బుగ్గల మీద ముద్దు పెట్టుకుని, నా బంగారు తల్లి అంటూ ఎత్తుకుని ముఖం అంతా ముద్దులు పెట్టేశాడు ఆకాష్. వాళ్ళిద్దరినీ అలా చూసి నవ్వుతూ ఇద్దరికిద్దరు సరిపోయారు అనుకుంటూ కళ్ళు తుడుచుకుని హనీకి కలిపి పెట్టింది ఆద్య. ఇంకా సాయంత్రం అవగానే అందరూ ఒక దగ్గర కూర్చొని నవ్వుతూ ఐస్ క్రీంలు, స్వీట్లు, మిర్చి బజ్జీలు ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు తింటుంటే, వచ్చే సంవత్సరం గెట్ టుగెదర్కి అందరూ మా ఇంటికి వచ్చేయండి, అక్కడే ఆనందంగా గడుపుదాం అని మెలనీ గారు అనగా, అలాగే పెద్దమ్మ, అంతకంటే ముందు మనం పిన్ని వాళ్ళ ఇంట్లో కలవాల్సి ఉంటుంది అని శ్రీదేవి గారి వంక చూసి సమీర వంక తిరిగి, ఇంకొన్ని నెలలో డెలివరీ అయిపోతుంది కదా అని నవ్వుతూ అంది తను. దాంతో సమీర అపురూపంగా ఆమె కడుపును తడుముకుంటూ పక్కనే ఉన్న తేజ భుజం మీద ఒరిగింది. చూస్తూ ఉండగానే అన్ని చకచక జరిగిపోతున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవడం, వాళ్ళకి పెళ్లిళ్ళు పిల్లలు అన్ని అంటూ అందరి వంక చూస్తూ అన్నారు శ్రీదేవి గారు. అందరూ ఒక్కసారిగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోగా, ఒకప్పుడు రోజులన్నీ కష్టంగా గడిచేవి, అందుకే మనకు రోజు కూడా సంవత్సరంలా అనిపించేది, కానీ ఇప్పుడు అన్ని ఆనందాలే, అందుకే రోజులు గంటల్లా గడిచిపోతున్నాయి అని నవ్వింది ఆద్య. ఆమె మాటలతో అందరూ చిన్నగా చిరునవ్వు నవ్వగా, ఇంకా ఏమైపోలేదు, అంతా ఇక ముందే మొదలవుతుంది, ఇంకా జీవితం ఉంది అని అన్నాడు ఆకాష్. దాంతో అందరూ ఆలోచితంగా తలోపగా, ప్రేమ కేవలం పెళ్లికి కాదు, పూర్తి జీవితానికి సంబంధించింది కాబట్టి దానికి ఆయువు ఇప్పుడిప్పుడే తీరదు అంటూ ఆకాష్ని చూస్తూ అంది ఆద్య. ఆమె అలా అనడంతో నిజమే అన్నట్లుగా అందరూ తలూపారు.
ఇవేమీ పట్టని హని పక్కనే ఉన్న అశుతో ముచ్చట్లు పెడుతూ మధ్యలో ఏదో గుర్తుకు రాక ఒక్కసారిగా తేజవంక చూసి, బాబాయ్ నా చాక్లెట్ ఇవ్వు అంది చిన్నగా అరచేతిని చాస్తూ. దాంతో అందరూ నవ్వగా అందరి వంక ఓ చూపు చూసి తేజ ఇచ్చిన చాక్లెట్ ని తీసుకుని ఆకాష్ చేతిలో పెట్టింది. అతను దాని కవర్ చించి ఇవ్వగానే సగం వరకు దాన్ని విడిచి, ఇది నీకు ఇది నాకు అని అశుకి సగం ఇచ్చి తింది. ఆమెను అలా చూసి అచ్చు ఆకాష్ వినయ్ని చూసినట్లే అనిపించింది. అలా మురిసిపోతూ చూశారు అందరూ. రాత్రి డిన్నర్ ముగిసిపోగానే రకరకాల ఆటలాడి గతాలను గుర్తు చేసుకుని ప్రేమ కథలను వినిపించుకుని ఒకరినొకరు ఆట పట్టించుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆకాష్ గదిలోకి వెళ్లి ఎదురు చూశాడు. యుఎస్ఏలో హనీకి సెపరేట్ గది ఉన్నా ఇక్కడ తీసుకోలేదు. దాంతో శాంతి గారి దగ్గర పడుకుంటాననగా సరేనంది ఆద్య. నెమ్మదిగా బుజ్జగించి ముద్దు పెట్టుకుని ఆమెను శాంతి గారి దగ్గర వదిలిపెట్టి సంబంధించిన జాగ్రత్తలన్నీ చెప్పి నెమ్మదిగా గదికి వెళ్ళింది. తలుపు తెరిచే ఉంది. లోపలికి అడుగు పెట్టి చుట్టూ చూసింది. కానీ ఆకాష్ కనిపించలేదు. ఎక్కడున్నాడు అనుకుంటూ గదంతా చూసింది. ఇంతలో టక్కున ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు ఆకాష్. ఒక్కసారిగా ఉలిక్కిపడి క్షణంలో తేరుకుని తలుపు లాక్ చేసి ఆకాష్ ని వదిలించుకుంది. చిరుకోపంగా చూశాడు ఆకాష్. రాగానే ఏంటి ఆకాష్ ఇది, మనం ఇంట్లో లేము అని విసుగ్గానగానే మరింత కోపంగా ఆమె కేసు చూసేసరికి, పైగా అందరూ ఉన్నారన్నది చూసుకోకుండా హనీ అలిగినప్పుడు కూడా లైన్ వేస్తూ కన్ను కొట్టావు. అది కాకుండా హనీ ఉన్నప్పుడే ముద్దు పెట్టేశావు. ఈడియట్ అంది కోపంగా. దాంతో ఏం మాట్లాడకుండా ఇంకా సీరియస్ గా చూశాడు ఆకాష్. అతను అర్థమై గాఢంగా ఊపిరి వదిలి అతన్ని సమీపించి, లేదు ఊరికే అన్నా, నిన్ను కదా ఆకాష్ అని దీర్ఘం తీసి నవ్వుతూ, స్నానం చేసి వస్తా ఇక్కడే ఉండు అని కొంటిగా చెప్పగానే టక్కున ఆమె నడుము చుట్టూ చేతులు వేసి లాక్కున్నాడు. ఏదో అలిగాడు, బుజ్జగించాలి అనుకున్నా. ఆద్య అలా ఉన్న పలంగా అతను రూట్ మార్చేసరికి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళల్లోకి మత్తిగా చూస్తూ ఆమె ముఖాన్ని చేరుకుని వెచ్చని ఊపిరిని ఎర్రబడిన ఆమె బుగ్గలు తెలుసుకునేలా జరిపి ఆమె బుగ్గని చిన్నగా కొరగ్గానే కళ్ళు మూసుకుపోయినా బలవంతంగా అతన్ని జరిపేందుకు ప్రయత్నించింది. అది ముందుగానే పసిగట్టిన అతను ఆమె నడుము మీద ఉంచిన చేతిని మరింత గట్టిగా బిగించి అరచేతిలో ఆమె నడుమును ఒదిగిపోగానే ఆమె కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ, ఈ కళ్ళు నోరూరించే ఈ పెదాలు, ఎక్కడున్నా సరే నా చూపును బంధించే ఈ నడుము, ఇవన్నీ నావి, నువ్వు నా ఆద్యవి. ఎక్కడో నువ్వు ఉన్నప్పుడే నీ అనుభవంని ఊహించుకునేవాణ్ణి. అలాంటిది ఇప్పుడు నా కోగిట్లో ఉన్నావు. ఎలా చూడకుండా ముద్దు పెట్టుకోకుండా ఉంటాను అన్నాడు మగతగా. అతని మాటలతో సిగ్గుగా కనులు వాలిపోగానే ఏం మాట్లాడాలో తెలియక గొంతులో గుడక పడుతూ ఉంటే నవ్వాలో ముడుచుకోవాలో అర్థం కాక పెదాలు వణుకుతూ ఉంటే అతి కష్టమైన ఆకాష్ని వదిలించుకుని బాత్రూమ్ వైపు పరిగెత్తింది తను. ఆమెను చూసి చిన్నగా నవ్వి జరిగిన దానిని ఊహిస్తూ బెడ్ మీదకి చేరిపోయాడు ఆకాష్. ఇక లాస్ట్ వచ్చే ఎపిసోడే ఇంకా చివరి ఎపిసోడ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.